ఇవాళ తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకోనున్నారు. రేపు ఉదయం 9:30 వరహాస్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత 10 గంటలకు శ్రీవారిని ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ముర్ముకి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. రైట్గా ఇవాళ తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇదిగా కొద్దిసేపటి క్రితమే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఇవాళ ఏదైతే ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకునే ఈ రోజు తిరుచానూరుకు రానుంది. అదే తిరుచానూరు దర్శనం అనంతరం ఆమె నేరుగా తిరుమలకు వెళ్ళనున్నారు. తిరుమలలో పద్మావతి గెస్ట్ హౌస్ లో ఆమె విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ బస చేస్తారు. తర్వాత రేపు ఉదయం ఏదైతే 9 గంటలకు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆమె కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. అయితే ఈ రోజు వాస్తవంగా రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ స్వాగతం పలుకుతారని చెప్పి చివరి క్షణం వరకు కూడా అధికారులు ప్రకటించినప్పుడు చివరి నిమిషంలో గవర్నర్ కార్యక్రమం రద్దు కావడంతో హోంమంత్రి అనిత ఎయిర్పోర్ట్ లో ఆమెని రిసీవ్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. అదేవిధంగా తిరుచానూరు అమ్మవారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆమెని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆమెతో పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు సంబంధించి కార్యక్రమాలు కూడా దగ్గరుండే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆమెని పూజలు చేయించనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి వస్తున్న తరుణంలో ఖచ్చితంగా గవర్నర్ అదేవిధంగా ముఖ్యమంత్రి వంటి వీలుంటే ముఖ్యమంత్రి లాంటి నాయకులు రావడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం ఆమె రిసీవ్ చేసుకుంటున్న తరుణంలో ఈ రోజు అనివార్య కారణాల వల్ల ఇద్దరు కూడా రాలేకపోయినటువంటి పరిస్థితిలో కేంద్ర హోంమంత్రి ఎయిర్పోర్ట్ లో అంతా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆమెకి స్వాగతం పలికి ఆమె దగ్గరుండే ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడే తాజాగా ఆమె ఏదైతే అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత కొండ మీదికి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆమె చేరుకుంటారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో ఆమె విడిది చేస్తారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో ఈ రోజు రాత్రికి అక్కడే బస చేసి ఉదయం ముందుగా వరహాస్వామిని దర్శించుకున్న తర్వాత రేపు 9:30 సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శనం అనంతరం అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. రేపు 12 గంటలకి రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి భవన్కి ఆమె చేరుకున్నారు. తర్వాత 22వ తేదీ ఏదైతే సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కూడా ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఈ నెల 22న జరగనున్న కార్యక్రమానికి ఆమెతో పాటు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా హాజరు కానున్నారు. స్నాతకోత్సవంలో ఆమె రాష్ట్రపతి హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. పలువురు పట్టాలు కూడా ప్రదానం చేయనున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఆమె రాత్రికి బస చేస్తారు అక్కడ అని చెప్తున్నారు. అయితే ఇంకా క్లారిటీ రావాల్సిందే. అయితే 23వ తేదీ జరిగేటువంటి సత్యసాయి జయంతి వేడుకల్లో కూడా ఆమె పాల్గొంటారని చెప్తున్నారు. అయితే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది. ఉపరాష్ట్రపతి మాత్రం 22వ తేదీ కార్యక్రమాలకు హాజరై 23వ తేదీ కూడా సత్యసాయి బాబా జయంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. గీతిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.